ఆ డివిజన్లో ఓన్లీ సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులే. కోట్ల విలువ చేసే భూముల్ని దోచేస్తున్న వైనం. డివిజన్లో 4 లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ స్థలాలనే కొందరు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి బెదిరింపులు. ఆ కొందరి కారణంగా ఆ డివిజన్లో అధికార పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది. అసలు ఆ డివిజన్ ఎక్కడా? ఆ దందాలు, ఆ సెటిల్మెంట్లు, బెదిరింపులు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. నెల్లూరు నగరం 3వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్ 3 కోట్ల రూపాయల రెవెన్యూ భూమి ఆక్రమించాడని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రమణయ్య నాయుడు డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో 3వ డివిజన్లో అక్రమాలు, సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా 4 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారని, నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రభుత్వ స్థలాలలో దర్జాగా నాయకులు ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. వీటిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు అధికారులకి ఫిర్యాదు చేశారన్నారు. స్థానికులు ఈ విషయాన్ని N3 న్యూస్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక నాయకులతో N3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ సైట్ విషయము మేము వీఆర్ఓ సార్ కూడా తీసుకోపోయాము. ఎవరు దిక్కున్న కాదు చెప్పుకోమంటున్నాడు. మమ్మల్ని ఎమ్మెల్యే కాదు, కలెక్టర్ కాదు, ఎవరికని చెప్పుకోమంటున్నాడు. ఎంఆర్ఓ కాదు. ఇక్కడ అడ్మిన్ ఉంది. అడ్మిన్ మొత్తం పన్నులు వేసి వాళ్ళ పన్నులు రసీదులు ఇచ్చింది. ఇది అన్ని 4-0 పట్టాలు తెచ్చేసి ఉండే. 1912లో 4-0 బస్తా సైడ్ సంతకం కాదు అది. మేము ఒరిజినల్ కూడా తెచ్చిపెట్టున్నాం. అన్ని మేము చేస్తాము, కాగితాలని మేము తెలియపరుస్తామని చెప్పి. ఈ సైట్ మాక్సిమం 18 కోట్ల నుంచి 20 కోట్లు చేసి ఇల్లు ఈ సైటు. ఇది అన్ని ఎంఆర్ఓ 4-0 సంతకాలతో అన్ని సర్టిఫికేట్లు పుట్టించేసి ఉన్నాయి. అవి కూడా సాక్ష్యాలతో కూడా మా కాడ ఉన్నాయి. 2012లో 4-0 సంతకము, అప్పుడు బత్తాస సంతకం కూడా అన్ని మేము రెడీ చేసి పెట్టుండము. అన్నీ మేము సాక్ష్యాలతో కూడా పెడతాము. నగరంలో రోజుకు ఒక కబ్జా వెలుగులోకి వస్తుంది. తాజాగా కిసాన్ నగర్లోని వేణుగోపాల్ నగర్లో ఎకరా భూమి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించారు. దాదాపుగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఒకసారి మన విజువల్స్ చూస్తే ఇది దాదాపుగా ఆనం వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ 8 ఎకరాల 10 సెంట్లు భూమి ఉన్నింది. ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కూడా ప్రజలకు పంచేందుకు కూడా రెవెన్యూ భూమిగా అప్పుడు ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మార్చారు. తాజాగా ఇప్పుడు ఒక ఎకరా మొత్తం దేవాదాయ శాఖ భూమి ఆధీనంలో ఉంటే దాన్ని కూడా రెవెన్యూ కింద మార్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాజీ కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఎకరా భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కూడా ఎకరా భూమి ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని ప్రజలు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆరోపిస్తున్నారు. చూడండి, ఇక్కడ దాదాపుగా పార్టీ కార్యాలయం కూడా ఇక్కడే నిర్మాణాలు చేపట్టి నిర్మాణ ఇల్లు కానీ పార్టీ కార్యాలయం కానీ మొత్తం కూడా ఎకరా మొత్తం భూమి కూడా అంత ఆక్రమణకు గురైంది మనం చెప్పుకోవచ్చు. విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ భూమి పేద ప్రజల కోసం ఏదైతే 8 ఎకరాలు అక్కడ ఆనం వివేకానంద డ్యాంలో కేటాయించారు. ఆ 8 ఎకరాలు కాకుండా ఒక ఎకరా భూమి మాత్రం ఇది దేవాదాయ సంబంధించింది ఉండాలని చెప్పి ఎకరా ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ ఎకరా మొత్తం కూడా కబ్జాకు గురైంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ భూమి దేవాదాయ సంబంధించిన భూమి కాబట్టి దీన్ని ఎవరు కూడా ఆక్రమిస్తూ ఊరుకోమనేది ప్రజలు ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమి పైన ఎవరైనా కూడా కన్నేస్తే మటుకు దేవుడు దీన్ని వీళ్ళని శిక్షిస్తారు. ఇటువంటి భూమిని ఆక్రమిస్తే దాని భూమి జోలు మటుకు దేవుని భూమి జోలు మటుకు వెళ్ళొద్దు అనేది ప్రజలు ఆరోపిస్తున్నారు. మన మధ్యలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ప్రజలు ఉన్నారో ఒకసారి వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు రమణయ్య నాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏంటి ఇక్కడ ఈ భూమికి సంబంధించి ఆక్రమణ గురైంది అన్నారు, ఎంతవరకు ఆక్రమణ గురైంది మీరు చెప్పండి. వేణుగోపాల్ చెంబు స్థలము 9 ఎకరాల 10 సెంట్లు. ఇది దాన్ని ఆన వివేకానంద రోడ్డు వైనింగ్ లో ఉండే వాళ్ళకి 8 ఎకరాల 10 సెంట్లు పంచి ఇచ్చాడు. ఒక ఎకరా దేవుడికి, వేణుగోపాల్ స్వామి దేవుడికి కనుమ రోజు వచ్చేదాని కోసంగా దీన్ని ఆపిపెట్టాడు. దాన్ని అంత ఒక బిట్లు అమ్ముకుంటా అంకనం 1 లక్ష 1.5 లక్ష ఆ టైప్ అమ్ముకుంటా మన మాజీ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్ ఈ కబ్జా చేశాడు మొత్తం. మేము ఈ మధ్య అంతా అమ్మేస్తుంటే మేము జేసీబీ పెట్టి అంత మేము క్లియర్ చేసి మేము ఉంటే ఇప్పుడు రోజు మేము పార్టీలో తిరుగుతాము, మేము పార్టీలో చేస్తాం, మేము పార్టీలో తిరుగుతామని రోజు తిరుగుతా ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఈ ఆక్రమణ జరిగి ఎన్ని రోజులు అయింది? ఎలాంటి చర్యలు మీరు ఏమన్నా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్య పైన? మేము ఇప్పటికేమి తీసుకోపోవాలా కలెక్టర్ దగ్గరికి ఏమి. మేము నారాయణ సార్ దృష్టికి అయితే తీసుకోపోయాము. దీన్ని 3 నెలల క్రితం నారాయణ సార్ దృష్టికి అయితే తీసుకోపోయాము. మనకి ఇంత తెలియక కొత్త మనం వచ్చింది ఇప్పుడే గలబాలి చెప్తే బాగుండదు అని చెప్తే అట్లా ఆగున్నాము. ఈ మధ్యలో అమ్ముతుండే మేమే నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి మేమే చేసి పెట్టి బాగు చేసాం. టోటల్ గా ఇది ఎన్ని ఎకరాలు ఒకసారి మాకు వివరణ ఇస్తారా? ఎన్ని ఎకరాలు టోటల్ గా? మొత్తం 9 ఎకరాల 10 సెంట్లు అయితే 8 ఎకరాల 10 సెంట్లు లేబర్కి ఇచ్చాడు ఆ రోజు వివేకానంద రెడ్డి అన్న. ఇప్పుడు ఉంటే ఎకరా కబ్జా చేస్తున్నాడు మాజీ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్. ఇప్పుడు ఆనం ఏదైతే రామారెడ్డి ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు,
ఆయన దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడ ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు కడితే ఊరుకోమని ఇక్కడ ప్రజలు కానీ స్థానిక టీడీపీ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాదాయ శాఖ సంబంధించిన భూమిలో కూడా కట్టలు నిర్మిస్తే ధర్నాగానే దిగుతామని తప్ప ఇక్కడ ఎలాంటి ఆక్రమణ చేసినా కూడా ఊరుకోమని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. కరీముల్లాతో ఎంత్రీ రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.